మాటలు చదువుతాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. చాలు. యెహోవా మన పక్షమున ఏం చేస్తాడట? యుద్ధము చేస్తాడు. యుద్ధము చేసినట్టు వాడు దేవుడే. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి వారు బయటకు వచ్చిన తర్వాత కానాను దేశానికి వారు వెళుతున్న ఆ త్రోవలో దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఎర్ర సముద్రము వారికి ఎదురుగా వచ్చింది. ఆ టైంలో వారు అంటున్నారు, ఆ యొక్క ఐగుప్తు దేశంలోని మేము ఉంటేనే మాకు బాగున్ను, అక్కడ మాకు మంచి ఆహారం దొరుకుతుంది, కాబట్టి ఈ అరణ్యంలోనికి తీసుకుని వచ్చావు. అంతేకాదు ఈ సముద్రమేమో మాకు ఏమొచ్చింది, అడ్డుగా వచ్చింది అని మోషే మీద వారు తిరగబడుతున్నప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యెహోవా మీ పక్షమున ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. మీరు ఓరకనే నిలుచుండి చూడుడి. ఎలాగ ఆయన యుద్ధం చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? ఏ పరిస్థితుల్లో చేస్తాడు? ఎలాగైనా చేస్తాడు? ఏ సమయంలోనైనా ఆయన యుద్ధం చేస్తాడా? మన దేవుడికి ఒక పేరుంది. ఆయనకి పేరు ఏం పేరు అంటే యుద్ధ వీరుడు. ఆయన ఏం పేరు? యుద్ధ వీరుడు. కాబట్టి ఆయన యుద్ధం చేయగలడు. ఎప్పుడు చేస్తాడంటే ఓరకనే ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడు? అదే అధ్యాయము 25వ వచనము నిర్గమకాండము. బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో ఏం చేస్తున్నాడు? యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అబ్బా, ఎప్పుడు చెప్పారట? వారి యొక్క రథాలన్నీ కూడా ఊడిపడిపోతుంటే ఐగుప్తులు అంటున్నారు, ఇశ్రాయేలు పక్షాన యెహోవా ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. మన పక్షమున దేవుడు ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు. యుద్ధం ఎలాగ చేస్తాడంటే ఊరుకున్నప్పుడు శత్రువు భయపడిపోతున్నాడు. శత్రువుకి ఏమొచ్చిందంటే భయం వచ్చింది. శత్రువు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో పౌలు ఒక మంచి మాట చెప్తాడు. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షానుండగా మనకి విరోధైనట్టు వారు ఎవరు? ఊరకే మీరు నిల్చుండి చూడుడి. యెహోవా మన పక్షము నుండి ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు తన పత్రిక రాస్తూ, దేవుడు మన పక్షమునున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడట? దేవుడు మన పక్షమునున్నాడు. దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు. అదే కీర్తనకారుడైన దావీదు 118వ కీర్తనలోని యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేనేమవను? భయపడను. చాలు. దేవుడు నా పక్షమునుండగా 1 నాకు విరోధి ఎవడు అన్నాడు. 2 దేవుడు నా పక్షమునుండగా నేను భయపడను. నేనేమవను? భయపడను. 1 ఏమన్నాడు? దేవుడు నా పక్షమునుండగా
నాకు విరోధి ఎవడు అంటున్నాడు. 2, దేవుడు నా పక్షమునుండగా నేను భయపడను. యోబు గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం చదువుతావు నాన్న. యోబు గ్రంథం ఆ, ఆ. నా పక్షమున సాక్ష్యము పలుకువాడు చాలు. నా పక్షాన్ని ఏడ్ చేసినట్టు వాడు సాక్ష్యం. ఒకటి, నా పక్షాన్ని ఆయన ఏడ్ చేస్తాడు, యుద్ధం చేస్తాడు. యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు. 1. 2, ఆయన నా పక్షాన్ని ఉండగా నేనేమవును, భయపడను. 3, ఆయన నా పక్షాన్ని ఏం పలుకుతాడు, సాక్ష్యం పలుకుతాడు. ఆయన నా పక్షాన్ని నుండి ఏం చేస్తాడట, సాక్ష్యం పలుకుతాడు. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తాడు, ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఇందాక చదివాము నిర్గమాకాండంలోని 14వ అధ్యాయం 25వ వచనంలో, ఇదిగో ఫరో యొక్క రథములన్నీ కూడా ఏమైపోయాయి, నీటిలోనే ఏమైపోయాట, మునిగిపోయాయి. ఆ రథచక్రములన్నీ ఏమైపోయినాయట, ఫరో రథచక్రములన్నీ ఊడిపడ్డాయి. ఏమయ్యట, ఫరో రథచక్రములన్నీ కూడా ఊడిపడ్డాయి. దేవుడు మన పక్షమున ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షాన అన్నాడు, మన పక్షమున ఉన్నాడు. అందుకు మనకు విరోధి ఎవడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం భయపడవలసిన పని లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయనే మనకేటి, సాక్షి. 3, 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 118వ కీర్తన దావీదు అంటాడు. 118వ కీర్తన 7వ వచనం చదువుతా ఉన్నానా. యెహోవా నా పక్షమున వహించి నాకు ఎలాగున్నాడట, సహకారిగా ఉన్నాడు. దేవుడు నా పక్షాన్ని నుండి నాకు ఏం చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఏది నాకు అవసరమో అవన్నీ కూడా ఆ సమయాన్ని దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు నా పక్షాన్ని నుండి నాకు ఏం చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. నిజంగా మోషేకి అదే చెప్పాడు. మోషే ఓరక నిలుచుండు చూడు, యుద్ధం నువ్వు చేయవలసిన పని లేదు. మరి ఎవరు చేస్తారు? నువ్వు ఓరక నిలబడితే నీ పక్షాన నేనున్నాను. నేను నీ పక్షాన్ని ఉంటే నీకు విరోధి ఎవడు? నేను నీ పక్షాన్ని ఉంటే నువ్వెందుకు భయపడవలసిన పని ఏముంది? నేను నీ పక్షాన్ని ఉంటే నేను నీ కొరకు ఏం చేస్తున్నాను, సాక్ష్యం చెప్తున్నాను. 4, నేను నీ పక్షాన్ని నుండి నేను నీకేం చేస్తున్నాను, సహకారం, నీకు సహాయం చేస్తాను. నీ పక్షాన్ని నుండి దేవుడు నీకేం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఎవరు సహాయం చేయకపోయినా దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఫరో యొక్క రథచక్రములను ఊడిపడినట్లు ఎవరైనా సహాయం చేశారేటి? మెకానిక్ ఇంజనీరింగ్ గట్ట అంతే కదమ్మా. ఏ మోటార్ ఫీల్డ్ వాళ్ళు గట్ట అటువంటి సెట్ చేసి ఉంటారంటవా? లేదు, ఎవరు సహాయం చేయలే. వారి రథ యొక్క చక్రాలు దొనివింటేనే ఇశ్రాయేలు ప్రజలకు గుండెల్లో నేటిపడి పరిగెట్టేది. భయము, ఒరు బాబోయ్, ఫరో రథము ఆ యొక్క రథచక్రాల యొక్క ధ్వని వింటున్నప్పుడు వీళ్ళకి భయము. ఎందుకంటే వచ్చేస్తున్నాడు మరలా మనల్ని ఎక్కడికి, వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి, బానిసలుగా తీసుకెళ్ళిపోవడానికి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షాన్ని ఉన్నాను, ఎవరికి భయపడవలసిన పని లేదు. సముద్రం దిక్కు చూసి భయపడిపోతావా? ఎర్ర సముద్రం దిక్కు చూసి. సముద్రం అడ్డంగా వచ్చినా, సముద్రం ఒకవేళ ఆటంకపరిచినా నీ ప్రయాణము ఏమవ్వాలి, ముందుకి కొనసాగాలి. ప్రయాణం ఏమవ్వాలా, ముందుకు కొనసాగాలి. భయపడకూడదు. ఏమవ్వకూడదు, భయపడకూడదు. మనకి శనివారం రాత్రి మీటింగు, ఆదివారం మరల మీటింగు. ఈమె శుక్రవారం నాడు మరణించింది. అంటే ఆ పరిస్థితుల్లో ఇంకెవరైనా ఉంటే మీటింగ్ ఏమంటారంటే క్యాన్సల్ అంటారు. మీటింగ్ ఏమంటారు, క్యాన్సల్ అంటారు. కానీ మనం భయపడవలసిన పని లేదు. ఇంకోటి ఏంటంటే మీటింగ్లోని ఏది కూడా ఇలాగ నేను ముట్టడానికి కూడా నాకు అవకాశం లేకుంటే దేవుడు ఏం చేశాడు, సహాయం చేశాడు. ఏది ఎక్కడ పనులు అక్కడ అవుతూనే ఉన్నాయి. ఏది జరగవలసింది అలాగే జరుగుతూనే
ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? మన పక్షాన ఉన్నాడు. మనం భయపడవలసిన పని లేదు. ఒకటి, దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడు. రెండు, దేవుడు మన పక్షాన ఉంటే మనం భయపడవలసిన పని లేదు. మూడు, దేవుడు మన పక్షాన మనకు సాక్ష్యం చెప్తాడు. నాలుగు, ఆయన సాకారిగా ఉంటాడు. ఐదు, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం చదువు నాన్న. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిని ఏం చేస్తావు? అబ్బా, నిజముగా నీవు మా పక్షాన్ని నుండి మా పనులన్నిటిని అన్నిటినీ. అబ్బా, ఆయన మన పక్షాన్ని ఉంటాడు. మన పక్షాన్ని నుండి అందరితో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడతాడు? ప్రిన్సిపల్తో మాట్లాడాలన్నా మాట్లాడతాడు, కలెక్టర్ గారితో మాట్లాడాలన్నా మాట్లాడు. ప్రభువా, నేను వెళ్తున్నాను నాయన, ఇదిగో ఆ అధికారితో నువ్వు మాట్లాడు నాయన అంటే ఆయన ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆయన మన పక్షాన్ని నుండి ఎలా కార్యం చేస్తాడు? ఎస్తేరు గ్రంథంలోని 2వ అధ్యాయంలోని ఎస్తేరుని గురించి బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎస్తేరు పక్షాన్ని దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మాట స్పష్టంగా ఈ మాట రాయబడింది. 2వ అధ్యాయము ఎస్తేరు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చదువుతా ఉన్నానా? తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెని పేరుని బట్టి పిలిస్తే గాని ఆమె రాజు నొద్దకు మరలా వెళ్ళకుండాను. అబియేలు కుమార్తె అయినా ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క సొండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరుకోలేదు. ఎస్తేరు చూచిన వారందరికీ, అబ్బా ఎంత మంచి మాట! ఆయన మన పక్షాన్ని ఉంటే ఇలాగే ఉంటుంది. ఏటి పుడుతుంది? దయా, కనికరము, జాలి, ప్రేమ, కరుణ. అందుకు రాయబడిన మాటలు, దేవా నీవు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవడు? నీవు మా పక్షమునుండగా మా పనులన్నిటిని ఏం చేస్తావు? సఫలపరుస్తావు. ఎస్తేరు పనేటి? ఆ యొక్క 126, 127 దేశాలకి రాణి అయిపోవాలని ఎస్తేరు యొక్క కోరిక. ఆమె వంతు వచ్చినప్పుడు అని రాయబడి ఉంది. ఆమె వంతు వచ్చినప్పుడు దేవుని యొక్క మాట సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆమెను చూచిన వారందరికీ ఆమె యందు ఏం పుట్టింది? దయ పుట్టింది. 17వ వచనము 17, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. ఎంత గొప్ప మంచి మాట! కింద వచ్చినాను చదువుతున్నాను. ఆమె తల మీద ఉంచును, ఆమెను వస్తేకు బదులుగా రాణిగా నియమించాడు. చూసావు, దేవుడు మన పక్షాన్ని ఉంటే ఎలా జరుగుతుందో. ఎక్కడికో వెళ్ళిపోతావు. ఏమనుకోందేటి, పిన్న తండ్రి ఇంట్లో ఉన్నంట ఆమె అంటే పిన్నమ్మ ఎలాగ చూస్తుంది? పిన్నమ్మ కానీ చిన్నాన్న కానీ ఆమెకి తల్లిదండ్రులు లేరు. ఆమెను చూడాలంటే ఎలా చూస్తారు? వీళ్ళ పిల్లల కంటే ఆమెను ఎక్కువ చూస్తారంటారా? తక్కువ. చిన్న చూపు చూడబడిన ఒక ఎస్తేరు 127 దేశాలకి ఏమైపోయిందంటే రాణి అయిపోయింది. కారణం, నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిని ఏం చేసావు? సఫలపరిచావు. దేవా, నీవు మా పక్షాన్ని నుండి ఏం చేసావో? మా పనులన్నిటినీ సఫలపరచబడ్డానికి ఒక కారణము ఏంటంటే, ఎస్తేరు
రాజు వలన, ఆ సొండు వలన, అక్కడున్న ప్రజలందరి వలన దయ పొందింది. ఎటు పొందింది? దయ పొందింది. మనల్ని ఎవరైనా చూస్తే దయగా, అటువంటి దయ పొందినట్టులాగా మనం కనబడతామా? మనల్ని ఎవరైనా చూసేదానికి ఏమంటారంటే, అబ్బా ఆడికి అంత గీరండి బాబు. అంటే మన మీద దయకు బదులుగా ఇటువంటి పదాలేక వాళ్ళు ఏటి చేస్తుంటారు. అంతే. చాలా బిల్డప్ ఎక్కువండి. కారణం, దేవుడు మన పక్షాన లేకుండా అయిపోతున్నాడు. దేవుడు మన పక్షాన లేకుండా దేవుని కనికరం దగ్గరికి రావట్లేదు. దేవుని కరుణ హస్తాల కింద దాగోటం అనేది మనకి చేత కావట్లేదు. ప్రభువు అన్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుతావునా? దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు. ఆయన మన పక్షాన్ని ఉండాలంటే ఆయన చేతి కింద ఏ మనసు ఉండాలా? దీన మనసు. ఏది ఆ మనసు? మన మనసు అంత దీనిగా ఉండదు. ఏదో కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దీనత్వం చూపెడతాము. అన్ని పరిస్థితుల్లో కూడా ఎటు చూపించాలా? దీనత్వం అనేది చాలా అవసరం. ఎదుటివాని ఎడ్ల దీన మనసును వస్త్రమును ధరించుకోండి అని అన్నాడు. ఏ మనసు? దీన మనసు. నిజంగా ఎస్తేరుకున్న మనసు ఎంత దీనత్వము. ఎవడు దీనుడై వణుకుచుండెనో వాని మీద నేను ఏడ్చేసాను, కను దృష్టించి చూస్తున్నాను. దీనుడినైనా ఏడ్చేస్తాడు, దీనుడిని పైకి లేవనెత్తుతాడు. పెంట కుప్ప మీదనున్న దీనులని ఆయన ఏడ్చేస్తాడు, లేవనెత్తుతాడు. తన ప్రజల ప్రధానులతో ఆయన ఏం చేస్తాడంటే కూర్చుని పెడతాడు. ఈ స్వభావం అనేది చాలా అవసరం. దేవుడు మన పక్షాన్ని ఉండాలని అంటే ఆయన అంటున్నాడు, దేవుడు మన పనులన్నిటినీ అన్నిటినా కొన్నిటినా నిజముగా నీవు మా పక్షాన్ని నుండి మా పనులన్నిటిని చేస్తావు, నువ్వు సఫలపరుస్తావయ్యా. అయితే సఫలపరచబడడానికి ఎస్తేరు దగ్గరికి వెళ్ళి, ఎస్తేరు అమ్మగారు నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటైనా ఉందేటమ్మా అని అంటే ఆమె ఒకే మాట చెప్తుంది. ఏంటంటే, నేను చాలా బేదరాలను, దీనురాలను. మా చిన్నాన్నగారు నన్ను ఏం చేసేవారంటే పోషించాడు. ఆయన తన కుమార్తెకి నన్ను అంగీకరించాడు. నా స్వభావం, నా దీనత్వము ఇది. ఎంత దీనురాలంటే, ఒక సమయం వచ్చినప్పుడు ఆ యొక్క యూదులకి నష్టము కలిగినప్పుడు, ప్రాణ నష్టము కలిగినప్పుడు మొర్దెకై వెళ్ళి అడుగుతాడు ఎస్తేరుకి, ఎస్తేరు నువ్వు రాజుగారి కోటలో ఉన్నానని ఒకవేళ నువ్వు విర్రవీగుతున్నావేటో. ఆ మాటలు చదువుతామంటారా? రండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము. నిజంగా ఆమె ఏమి అసలు అలాగ అనుకోలేదు, అలాగా ఊహించలేదు. కానీ ఈయన అనుకుంటున్నాడు. ఎవరు? మన యొక్క ఎవరు? మొర్దెకై గారు అనుకుంటున్నారు, నువ్వు కోటలో ఉన్నావని ఆ విధంగా నువ్వు అనుకుంటున్నావేమో అని చెప్పేసి. చదువు నాన్న, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. యూదులందరికంటే నువ్వు తప్పించుకుందావని నీ మనసులో తలంచుకొనవద్దు. ఏమీ మాట్లాడక మౌనంగా ఉనియడ్ల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురబ్బా. ఎంత మంచి. నిజంగా ఆమె యూదుల కొరకే ప్రయాసపడుతుంది. కానీ ఒకవేళ గర్వం వచ్చేసిందేటో అనుకొని పినతండ్రి ఇస్తున్న వర్తమానము, అమ్మా బిడ్డా ఎస్తేరు, నువ్వు రాజుగారి కోటలో ఉన్నంత మాత్రానికి
నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నావేమో. ఒక విషయం చెప్తున్నాను, నీవును నీ కుటుంబము నీ తండ్రి ఇంటి వారు నాశనం అయిపోతారు. ఈ సమయంలో నువ్వు మాట్లాడక మౌనంగా ఉంటే. కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను, ఏంటో తెలుసా? యూదులకు సహాయము మరి యొక్క దిక్కు నుండి. అబ్బా, ఎంత నమ్మకం! కారణం, దేవునిపై ఆధారపడ్డాడు. ఆయన కూడా ఎంత దీనత్వం అంటే, రోజు రాజుగారు కోటలోనికి, ఆ కోటకి ఎదురుగా ఆ ద్వారబంధం దగ్గరికి వెళ్ళి బూడిదలో కూర్చుండేవాడట. ఎక్కడ కూర్చుండేవాడు? బూడిదలో. ఆయన అంత దీనత్వం కాబట్టే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికల్లా ఆయనని ప్రధానమంత్రిగా చేసేసాడు. ఎవరు? రాజు. ఇందాకలే చదివాను కదా, పెంట కుప్ప మీద ఉన్న దీనులు ఆయన నేర్చేస్తాడు. ఆ దేవుడు మన పక్షా నుండి తన కార్యాలన్నిటిని నేర్చేస్తాడు. దేవుడు మన పక్షా నుండి కార్యం సఫలం అవ్వాలంటే దేవునికి మనము అనుకూలముగా ఉండాలి. ఇది ఒకటి నేర్చుకోవాలి. ఎవరికి అనుకూలంగా ఉండాలా? దేవునికి. మనుషులకు మనం అనుకూలంగా ఉంటాం, కానీ ఎవరికి అనుకూలంగా ఉండము? దేవునికి అందుబాటులో ఉన్నాం. దేవునికి అనుకూలమైన వ్యక్తి కావాలా? దేవునికి అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలి. అప్పుడు దేవుడు యుద్ధము ఈ అబ్బాయి పక్షాన్ని నుండి దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. ఉదాహరణకు ఒక మాట చదువుతున్నాను. సమూయేలు రాసిన గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనం చదువునాను. సమూయేలు రాసిన గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనము. సమూయేలు మొదటి సమూయేలు 17వ అధ్యాయం. కాడని తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. చాలు, యుద్ధం ఎవరిదట? యెహోవాదే. కత్తి చేత కానీ ఈటి చేత కానీ రక్షించేవాడు కాదు. రాత్రల్లా చదివి 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 బట్టి అక్కడికి వెళ్ళి ఆ పేపర్ చూసి కల్లా, అమ్మా పేపర్ని అటెంప్ట్ చేసావా అని ఒకవేళ అడిగితే, డాడీ నీకు తెలియదు డాడీ, గొప్ప టఫ్గా ఇచ్చేసాడు నీకు ఈ సంవత్సరం అదే మాట చెప్తావు. ఒకవేళ 2027కి అడిగామనుకో, ఆ మాట మళ్ళీ మర్చిపోవడం ఏంటనుకోండి, మళ్ళీ ఆ సంవత్సరానికి కూడా ఏంటి చెప్తావు? గొప్ప కష్టం డాడీ. చివరికి ఏమమ్మా అని అంటే, అయితే నువ్వెళ్ళి చదువు, అయితే నీకు చదివితే అంటే చదువుకునే వచ్చామురా తల్లి, ఏడు చేసుకుని వచ్చాము, చదువుకునే వచ్చాం కాబట్టి నీకెంత చదువు ఇచ్చాం. చదువు యొక్క విలువ తెలుసు కాబట్టి నీకు ఈ చదువు ఇచ్చాం. ప్రతి సంవత్సరం పేపర్ టఫ్ అంటే ఎప్పుడు దాన్ని అటెంప్ట్ చేస్తావు. అయితే 1వ తరగతి పిల్లలతో పేపర్ ఇచ్చేయాలి. అలాగైతే ఏం చేస్తా? అలాగా కూడా అటెంప్ట్ చేయలేరు. మీరు అలాగ అనుకుంటున్నారు, కానీ అదిగా అన్న అక్కడ ఉన్నారు, ఆ పేపర్ కూడా కష్టమే. ఎందుకు? ఎప్పుడో చదివావు, ఇప్పుడు అది రాయాలన్నా, ఆ క్వశ్చన్ పూర్తి చేయాలన్నా కష్టమే. అందుకు దావీదు అన్నాడు, ఈటి చేత కానీ కత్తి చేత కానీ. ఇచ్చుడు, మనుషుని జ్ఞానము చేత కానీ, నా చేతిలో కలం ఉన్నదని కలమ చేత కానీ, ఈ రెండింటిపైన ఇప్పుడు ఆధారపడకూడదు. నా చేతిలో కలం ఉంది, నేను కొడిబారేతను, ఇవ్వడమే తడువు అని అనుకుంటే కష్టం. ఎవరిపై ఆధారపడాలా? దేవునిపై ఆధారపడాలి. ఆయన మన పక్షాన్ని ఉంటాడు. ఇది నీ కొరకని అధికారులతో మాట్లాడతాడు. ఇది నీ కొరకనని ఆ యొక్క ప్రతి ఒక్క స్థలంలో ఉన్నట్టు మనుషులతో ఆయన ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడి, ఎస్ రైట్ చేయి. ఫైనల్లోనికి వచ్చేస్తుంది. అప్పుడు ఆయన అంటాడు, ఆ ఫైనల్లోనికి వచ్చాక నువ్వు మామూలుగా ఉంటావు, ఉపవాసంతో ఉండిపోతావు. నాయన తండ్రి, నాయన కనికరించి, నాయన ఇక అంతే, ఇది ఇస్తే నీ కొరకు నేనేమైపోతాను, సాక్షిగా ఉంటాను. నిన్ను నమ్మేస్తాడు. నీ కన్నీటి ప్రార్థన వింటాడు, నిన్ను నమ్ముతాడు. వెంటనే ఆయన ఏం చేస్తాడు, ఇది నీ కొరకే అని. అది రాశాడు యెషయా గ్రంథకర్త. నిజముగా నీవు మా పక్షాన్ని, నిజముగానంటే అబద్ధం కానే కాదు.
అబద్ధంగా ఎన్నో మాటలు చెప్తారు ఎంతోమంది. ఏమంటారు, పదమ్మా ఎందుకు అవసరం, నీ వెనకత్తలు ఉన్నాను అంటాడు. సమయం వచ్చినప్పుడు ఏడు చేస్తాడు, తప్పుకుంటాడు. నీతో వచ్చాను కానీ అమ్మనా నువ్వు అంత గొడవ చేస్తావని నాకు తెలీదు. నెక్స్ట్ అది అంత ఏంటి అటువంటి గొడవ నాకు తెలీదు, అందుకని అక్కడ వదిలేసి అన్న నువ్వు ఉన్నావనే కదన్నా నేను ఎగిరాను. ఇది మనుషుని యొక్క స్వభావం. దేవుడు అటువంటి వాడు కాడు. దేవుడు ఎప్పుడు మన పక్షాన ఉంటాడు, మనల్ని విడిచిపెట్టాడు. మన కోరిక నెరవేరినంత వరకు ప్రార్థనలు అదే మాట గుర్తు చేస్తున్నాను. కీర్తన రాసిన గ్రంథం 20వ అధ్యాయము 4 వచనం చదువుతావునా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు ఏం చేస్తాను, సఫలపరుస్తాను. నీ కోరికను సిద్ధింపచేస్తాను. నీ పక్షాన్నుండి నీ కోరికను ఏం చేస్తాను, సిద్ధింపచేస్తాను. అయితే మంచివి కోరుకోవాలా. కోరుకున్నప్పుడు ఏవి కోరుకోవాలా, మంచివి. తండ్రి ఇప్పుడు నేను ఈ పిల్లల్ని తీసుకొని ఆ బజార్ దగ్గరికి వెళ్ళి అంగడిలోనికి వెళ్ళి, రే మీకు నచ్చిన హోటల్లోని ఈరోజు మీకు భోజనం ఇస్తున్నాను అన్నాను అనుకో, వాళ్ళు ఏ వాటలు కోరుకోవాలి చెప్పమ్మా, నాయుడు వాట్ల చెప్పు, ఏ సాలిమారు, ఇంకా అదిగో అక్క చెప్పారు. అంటే అవకాశం వచ్చినప్పుడు మంచిది కోరుకోవాలి. ప్రభువారు అన్నారు, పేతురు రాసిన పత్రిక మంచి మాట రాతల్లది. యేసు ప్రభువారు మాట్లాడుతూ మంచి మాట పేతురు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువు నాన్న. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. అమ్మా మంచివి నీవు కోరుకుంటే నీకు హాని చేసినట్టు వాళ్ళు ఎవరు? అన్ని దరిద్ర కోరికలేక మనకే వస్తాయి. ఎవరికి? మనకే. మనకొచ్చిన కోరికలేక కూడా ఏ సంబంధమైనవి అంటే లోక సంబంధమైనవి. రండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి మాట. మీ భోగిచ్చుల నుండే కదా ఏడు కలుగుతున్నాయి, యుద్ధాలు, పోరాటాలు. మీరు ఆశించుచున్నారు కానీ దొరకట్లేదు. దానికి గల కారణాలు ఏంటంటే మనం ఆశించిన దేని కొరకు ఆశిస్తున్నా, మనము భోగముల కొరకు దురుద్దేశముతో. అందుకనే 3వ వచనం అంటాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకు ఏమవట్లేదా? అది మనకు లోన ఒక ఉద్దేశం ఉండిపోద్ది. ఏటో తెలుసా? దురుద్దేశం. ఎటువంటి ఉద్దేశం ఉంటుంది? నేను కూడా చెప్పు, నేను కూడా ఒక కారు కొనుక్కోవాలా, అన్నాల్లాగా నేను కూడా ఏడ్ చేయాలి, కారు మీద రావాలా, చెప్పు, నేను కూడా చెప్పు, బోల్లు. ఇవి లోన్ ఉండిపోతాయి. ఇవి ఎక్కడ ఉండిపోతాయి? లోన్. బయటికి ఏమంటుంటా, దేవుడా నాకు ఒక ఉద్యోగం ఇచ్చేస్తే నేను నీ కొరకు సాక్షిని అయిపోతుంటాను. ఆయన అంతరంగాన్ని చూసినట్టు వాడు ఆయన అంటాడు, రే పైకేమో ఏమంటున్నాడు డేవిడ్, పైకేమో సాక్షిని అవుతాను అంటున్నావు, లోనేమో ఏటుంది బోల్లుడు కోరికలో. లోన్ ఏమున్నాయి? బోల్లుడు. ప్రభువా నువ్వు ఏ స్థాయిలో ఉంచితే ఆ స్థాయిలో నేను ఉండటానికి నేనేమవుతున్నాను, ఇష్టపడుతున్నాను. నువ్వు ఏ ప్లేస్లో నన్ను అమర్చాలనుకుంటున్నావు ఆ ప్లేస్లో నన్ను నువ్వేం చేయు, అమర్చు. నీ చేతిలోనికి నేను వస్తున్నాను ఒక పాత్రగా. నువ్వు నన్ను మలిస్తే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే, నువ్వు నా పక్షాన్ని ఉంటే నాకేది కూడా తక్కువ కాదు. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈటి మీద కానీ, శక్తి మీద కానీ, కత్తి మీద కానీ ఏమవ్వలేదు,
ఈ మూడిటి మీద ఆధారపడలే. ఎవరి మీద ఆధారపడ్డాడంటే ఆయన అంటున్నాడు యుద్ధము. ఇప్పుడు అవతల వ్యక్తి ఏమనాలి? 6 మూరల జాండు ఎత్తిగలిగిన గొలియాత్ ఏమన్నారు? రే పిచ్చోడా, యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు చేస్తాడా? రారా అంటే దేవుడు చేస్తాడని నిరూపించాడు. ఎవరు? దావీదు. కంపల్సరిగా దేవుడు మన పక్షాన ఉంటాడు. పిల్లలు, ఇది ఎప్పుడు మర్చిపోకండి. దేవునిపై ఆధారపడి ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, దేవుని సన్నిధిలో కొంత సమయము దేవునికి ఇస్తే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని అన్యాయము చేయడు, నష్టపరచడు. ఉపవాస ప్రార్థన చేయడానికి ఏది టైం? ఏది? కన్నీటి ప్రార్థన చేయడానికి టైం ఏది? అర్థమవుతుందా? దేవునిపై ఆధారపడటానికి టైం ఏది? సమయం ఏది? కొంత సమయాన్ని నలగొట్టుకో, నీ శరీరాన్ని నలగొట్టుకుని దేవుని దగ్గర, దేవా యవన కాలంలో నేనున్నాను, నా భవిష్యత్తు నీ చేతిలోకి తీసుకొస్తున్నానయ్యా, నన్ను ఈ సమయంలో నువ్వు స్థిరపరచకపోతే ఇంకెప్పుడు స్థిరపరుస్తావు. అందుకే ఆయన అంటాడు మన పక్షా నుండి మన పనులన్నిటిని ఆయన ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు. దావీదు వేటిపైన ఏమవలేదు, ఆధారపడలేదు. అవి భౌతిక సంబంధమైనవి. వాటి మీద కత్తి మీద ఒకవేళ ఆధారపడ్డాడు అనుకో, ఈయన బాలుడు, ఆ కత్తినే రాజుగారు ఇచ్చిన కత్తిని ఈయన ఏం చేయలేకపోతున్నాడు, మోయలేకపోతున్నాడు. వీటి మీద ఒకవేళ ఆధారపడ్డాడు అనుకో, బాలుడు, ఈయనకన్నా అది ఎత్తుగా ఉంది. సరే, ఇవేటి కాదు, శక్తి మీద ఆధారపడదామని అంటే శక్తి లేనంటాడు ఈయన. ఎవరైనా బాలుడు. అది దేనిపై ఆధారపడ్డాడంటే దేవునిపై ఆధారపడ్డాడు. సునావేశముగా ఏమి కాకుండా 6 మూరల జాండ మనిషిని ఏమి కాకుండా ఏం చేశాడు? కొట్టేశాడు. ఎవరు కొట్టారు చెప్పు? ఎవరు కొట్టారు? దేవుడే. డేవిడ్ కాదు. ఎవరు? డేవిడా? దేవుడే. డేవిడ్ ఏం చేశాడంటే రాయి విసిరాడు. దేవుడేమో ఒకవేళ ఈయన విసిరిన రాయి ఆయనకి తగలాలంటే ఆయనకి శరీరంలో ఎక్కడ కూడా ఏం లేదు, ఖాళీ లేదు, అంత రాగి కవచమే. నుదుటి ఒక్కరి దగ్గరే ఏముంది? ఖాళీగా ఉంది. అందుకని ఈయన విసిరాడు. అంటే ఈయన ప్రయత్నం చేశాడు, దేవుడు కార్యము చేశాడు. ఈ రెండు ఇప్పుడు మర్చిపోకు. నువ్వు ప్రయత్నం చేయాలి. రాత్రి పగలు నువ్వు ఏటవ్వాలి, ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు ఏటి చేస్తాడు? కార్యం చేస్తాడు. అంతేగాని నేను ప్రయత్నం ఏటి చేయను, నేను వెళ్ళి ఇలాగ నిలబడతాను, ఆడు కొలిసేస్తాడు, ఇది సెలెక్ట్, అది నీ ఊహ. నువ్వు కష్టపడు. దేవుడు నీ పనిని ఏటి చేస్తాడంటే సఫలం చేస్తాడు. మా పెద్దోడు ఉన్నాడు, ఆడి కొరకు చెప్తున్నాను. ఆడు 10th క్లాస్ వరకు తెలుగు మీడియం, వీడికి ఇంగ్లీష్ మీడియం పెట్టాను, ఈ అమ్మాయికి ఇంగ్లీష్ మీడియం పెట్టాను, ఆడికి తెలుగు మీడియంలో పడేశాను. ఎందుకనంటే వాడు ఇల్లు వదిలి బయటికి వెళ్ళనన్నాడు వాడాడు. సరే అని చెప్పేసి ఆడికి తెలుగు మీడియంలో చేశాను. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాను. ఆడికి చెప్పుకుంటే రాశాను అప్లికేషన్. ఇంగ్లీష్ చదవక రోజు ఏడ్చేసేవాడంటే బోరుమని ఏడ్చాడు రాక. రేయ్, ఇది ప్రయత్నం చేస్తే వస్తుందిరా, నువ్వేం భయపడకు అని ఎంత ఇచ్చేసినే, జస్ట్ ఆడిని ఇక్కడ విడిచిపెట్టి నేను ఇంటికి వచ్చేకలా ఫోను అని అన్నాడు. వాళ్ళ అమ్మేమో ఆడికి రాదు నాయనంటే అలా కాదమ్మా, భవిష్యత్తులోని ఏదో ఒకటి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ ఏదో ఒకటి ఇంగ్లీష్ అడుగుతాడు, తర్వాత వీడు దెబ్బ అయిపోతాడు, తెలీదు, కొంచెం కష్టపడు. ఆడికి అలాగా నిమిరి లాస్ట్లో ఒక దెబ్బ వేసాను. మామూలు దెబ్బ కాదు, మళ్ళీ వాలీబాల్కి ఎంత సౌండ్ వస్తుందో అలా కొట్టుకుంటాను. కొట్టగానే లెవెల్ అయిపోయి ఆడిప్పుడు ఇంగ్లీష్ చదివేస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రయత్నం అనేది చాలా అవసరం.
నువ్వు కష్టపడకపోతే ఏది కూడా సంపాదించను. దేవుడు మన పక్షాన్ని ఉండాలి అని అనుకుంటే మన ప్రయత్నంతో దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే కార్యము చేస్తాడు. మనోడు ఏం చేసాడంటే ఇలాగ తిప్పి రాయి ఇసిరాడు, దేవుడి కార్యము చేశాడు. అందుకని దేవుడు మన పక్షాన్ని ఉంటాడు. ఎప్పుడు యవనస్తులని పిల్లలు ఎప్పుడు మర్చిపోకండి, ఎప్పుడు కృంగిపోకండి. ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందంటే దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కీర్తన రాసిన గ్రంథంలోని దావీదు మంచి మాట చెప్తాడు. కీర్తన రాసిన గ్రంథం 32:19 యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట తన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. 31:19 నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కీర్తన 31:19 ఉంటుంది, నువ్వు దాచి ఉంచిన మేలు. నీ కొరకు దేవుడు దాచి ఉంచుతాడు ఒక మేలు. ఎవరి కొరకు మేలు దాచించాడు చెప్పు? ఎస్తేరు కొరకు వస్తేని తప్పించాడు. దేవుడు ఏదైనా చేయగలడు నాయన, ఏదైనా చేయగలడు. నువ్వు దేవునిపై ఆధారపడి దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఏదైనా చేయగలడు. యవ్వన కాలం అనేది చాలా పవిత్రమైనది. ఈ యవ్వన కాలమైన ఈ పవిత్రమైన జీవితం దేవుడికి నువ్వు ఇస్తే దేవుడు నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాడే. ఎక్కడికి తీసుకెళ్తాడో నీకే తెలియదు. అల్లలు నలుగురు బానిసలుగా వచ్చారు. ఎక్కడికి? బబులోను దేశానికి. బానిసలుగా వచ్చినట్టు వాళ్ళు బబులోను దేశంలో ఏమైపోయారు? ప్రధానమంత్రులు అయిపోయారు. వాళ్ళు ఊహించారా ఎప్పుడైనా? బానిసి ఏ దేశంలోనూ ప్రధానమంత్రి అయిపోతాడా? జైల్లోని యోసేపుకి వేసేసారండి. జైల్లోని తప్పు చేయనంటోడికి ఎక్కడ వేసారు? జైల్లో వేసారు. బైబిల్ ఏమని చెప్తుందనంటే ఆ జైలు అంతటికి ఈయన అధికారి ఆయను అని రాయబడింది. జైలుకి ఏమైపోయాడు? జైల్లో అసలు ఈయనే తప్పు చేసాడని జైల్లో వేస్తే జైలుకి అధికారి అయిపోవడం ఏంటి? చూడు ఎంత గొప్ప కార్యం. అంటే దేవుడు మన పక్షాన్ని ఉంటాడు. అందుకనే బైబిల్లో యోసేపుని గురించి రాయబడిన మాట ఏంటంటే ఆదికాండము దేవుని యొక్క మాట, మంచి మాట గుర్తుకొచ్చింది. ఆదికాండం 39:23 చదువుతానా? యెహోవా అతనికి తోడయుండును గనుక అతని చేతికి అప్పగించిన దానిని గూర్చి విచారణ చేయకుండును. అతడు చేయనిది యావత్తు యెహోవా ఏడు చేశాడు, సఫలం చేశాడు. కారణం దేవుడు అతని పక్షాన ఉన్నాడు. తోడయుండెను అంటే అర్థం ఏంటి? పక్షాన ఉన్నాడు దేవుడు, ఆయన పక్షాన ఉన్నాడు. అతడు ఏది చేస్తే అది దేవుడు ఏడు చేస్తున్నాడు అంతే. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడవలసిన పని లేదు. మనకి ఎవరు కూడా భూమి మీద ఇంకా ఎవరు విరోధులు ఉండరు. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఏటి పలుకుతాడు? సాక్ష్యము పలుకుతాడు. ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మన పనులన్నిటిని ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. మనం భయపడవలసిన పని లేదు. అయితే ప్రాణాత్మ దేహములను సజీవ యాగముగా ఆయన చేతికి మనం ఏం చేయాలి? అప్పగించాలి. కాలేజీకి వెళ్ళినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా సరే దేవునికి మనం అప్పగింపబడితే దేవుడు సంరక్షిస్తాడు. దేవుడు మన విధేయత, మన వినయము, మన మనస్సును గ్రహించి, దేవునికి మన యొక్క అనుకూలతను గ్రహించి ఆయన ఏం చేస్తాడంటే ఆ పెంట కుప్ప మీదనున్న దీనుల్ని ఆయన ఏం చేస్తాడు అంతే. అది రాశాడు ఎవరు? నిర్గమాకాండంలోనే మోషేకి చెప్తున్నాడు, మోషే వీళ్ళని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చాను కానీ వీళ్ళ స్వభావం ఇంకేమవలేదు, మారలేదు. కానీ నేను నీతో ఒక మాట చెప్తాను, నువ్వు ఊరకనే నిలిచుండి చూడు. నువ్వు వాళ్ళలాగా మరలా గాబరైపోకు. ఎన్ని పరీక్షలు రాస్తానన్నా, వయసు అయిపోతుంది, సమయం అయిపోతుంది, గాబర పడకో. ఒక సమయం వస్తుంది, ఊరకనే నువ్వు నిలిచుండి చూడు. దేవుడు అద్భుతం చేస్తాడు.
బైబిల్ గ్రంథంలో ఏమని రాబడిందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను, జాగ్రత్తగా విను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు రాశాడు, 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదువుతావా? 3వ అధ్యాయం. కావాలని ప్రార్థించుచున్నాను, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవునికి చాలు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యం చేస్తాడు దేవుడు. ఎలా చేస్తాడు? ఇదిగో తమ్ముడాలు ఎక్కడే ఉన్నారు, పిలుపు తమ్ముడాలు ఎక్కడే ఉన్నారు. పిలుపు అనే ఒక బాబు ఇక్కడ ఉన్నాడు మన యెరూషలేములో, ప్రభాకర్ అన్న వాళ్ళ మేనలుడు. 4 ఉద్యోగాలు ఒకేసారి వచ్చాయి. 4 ఒకే నెలలోని, ఒకే వారంలో 4 ఎందరు జాయిన్ అవ్వాలో తెలియక అడిగాడు అందరికీ, అన్న ప్రార్థన చేయండి అన్న. 4 గవర్నమెంట్వే. అప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పాడు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి వెళ్ళిపో, తక్కిన 3 విడిచిపెట్టి. ఇప్పుడు మన విజయనగరం యొక్క ప్లానింగ్ ఆఫీసర్ ఎవరు అంటే ఆ అబ్బాయే, పిలుపు. ఎంత వయసు అంటే చాలా చిన్నవాడు, అంతే కదా నాన్న, చిన్న వయసు. అడిగిన దానికంటే వాళ్ళ పరిస్థితితో, తమ్ముడు వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. ఒకేసారి దేవుడు ఏడ్ చేసాడు అంతే. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటే సామాన్యమైనది కాదు. ఒకేసారి కోట్లకు అధిపతి అయిపోయాడు. 3-4 నెలల్లోనే కోట్లకు అధిపతి అయిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేవుడు నిజంగా ఎవరి పక్షాన? మన పక్షాన. ఆ అబ్బాయి చేసిన పని ఏంటనంటే, ఆదివారం నాడు ఊడ్చేవాడు, మందిరాన్ని తడిగొడ్డ పెట్టేవాడు. గిల్స్ ఉంటుంది అక్కడ మన యెరూషలేముకి, ఆ గిల్స్ అన్నిటినీ కూడా క్లాత్ అలాగ తుడిచేవాడు. మందిరం పని చేసినటువంటి దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా విడిచిపెట్టలే. పైకి ఒకేసారి వెళ్ళిపోయాడు. అయినా చేపలు వేయండిరా, మందిరం తుడుచుకోండి, మందిరం పని చెయ్యండి అని అంటే, చెప్పు ఏటి చేస్తున్నాం? సొక్కా ఎక్కడ నలిగిపోద్దేటో, ఇంకా చెప్పు, ఇంకేటి నలిగిపోద్ది? చెమట వచ్చేద్దేమో, ఇంకా జుత్తు నలిగిపోద్దేటో, ఇన్నోటు చూస్తున్నాం. దేవుడికి ఎప్పుడు అనుకూలం. ఈ ఆశీకాలంలో ఎలాగో చెమట వచ్చేద్ది ఆడు చెప్పినట్లు. ఎందుకనంటే ఏటి డాడీ ఈ పని చెప్తే చెమట వస్తే ఏటి వచ్చేది? పాపం వచ్చి. దేవుని పని చేసినట్టు వాళ్ళు దేవుడు ఇప్పుడు అన్యాయంగా విడిచిపెట్ట. దేవుడు వాళ్ళ పక్షాన్నే ఉన్నాడు. అనుకూలము. నువ్వు దేవునికి ఏటి కావాలంటే అనుకూలుడు అవ్వాల. దేవుని మనసుని నువ్వేం చేయాలంటే గెలుచుకోవాలా. నువ్వు దేవుడిని నువ్వు నమ్మడం కాదు, దేవుడు నిన్ను. అది డేవిడ్ అన్నట్టు వ్యక్తిని దేవుడు నమ్మి, డేవిడ్కి ఏది ఇచ్చినా పర్లేదురా, ఆయన నా పక్షాన్ని, నా తరపునే ఉంటాడు, నా పని చేస్తాడని అంత అనుకూలంగా ఉండాలి. అంతేగాని ఆయన నమ్మకుంటే ఎవరికి ఏది కూడా ఏడ్చాడు, ఇవ్వడు, అప్పగించాడు. ఎందుకు? ఇక్కడ అన్నాలు అందరూ ఉన్నారు. అన్నాలు ఎలాగ ఆశీర్వదింపబడ్డారంటే మందిరంలోని పనులు చేసి ఆశీర్వదింపబడ్డారు. ఏమన్నా వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సాక్ష్యాలను అడగండి. అమ్మా ఎప్పుడైనా డాడీ సాక్ష్యం అడిగేవరా తల్లి? అది ఎంతో అవసరం. మందిరం అనేది. అందుకనే ఈ మందిరము దావీదు అంటాడు, నీ తేజో మహిమ నిలుచుండు స్థలమును నేను ఏడ్చేస్తున్నాను. ప్రేమించి, నా ఉద్యోగం కాదు, నా చదువు కాదు, నా జ్ఞానము కాదు, నా బట్ట కాదు, నాకుండిన వాద కాదు, నీ తేజోమహిమ నిలిచిన ఆ స్థలాన్ని నేనేం చేస్తున్నానంటే, ఎందుకు ప్రేమిస్తున్నావు దావీదు గారు అని అంటే, దేవుడు నా పక్షాన ఉండి ఒకరోజు ఏడ్చేశాడు, యుద్ధము చేశాడు. నేను వరకు నేను నిల్చున్నాను, నేను జస్ట్ ఇలా తిప్పాను అంతే.
ఏం లేదు డేవిడ్, నువ్వు రన్నింగ్ ఆ యొక్క షోర్లో నువ్వు అలాగుంటే దేవుని ఆత్మ నిన్ను కొనిపోద్ది. అందరికంటే ముందుగా పిలుపును కొనిపోయినట్లు నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ పడేద్ది. ఏంటి దేవుని అంత విశ్వాసం ఉండాలి. అప్పుడు ఏదో జరిగింది కదా డాడీ, ఇప్పుడు అలాగైతే నుంచి అంత అంత విశ్వాసం ఉండాలి. కానీ అవిశ్వాసంతో అప్పుడు జరిగింది ఇప్పుడేనంటే దేవుడు ఏదైనా చేయగలడు. అందుకనే రాశాడు, అడుగు వాటన్నింటికంటే నువ్వు ఊహించలేవు. దేవుని కార్యాలు ఏం చేయలేము, ఊహించలేము. ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకనే మంచి మాట నిర్గమకాండం 14:14లో చదివాం. దేవా, నీవు మా పక్షము నుండి ఏడ్చేస్తావు. యుద్ధం చేసినప్పుడు ఎలాగుంటుందో తెలుసా? శత్రువుకి దడ పడుతుంది. శత్రువుకి ఏటు పడుతుంది? దడ పడుతుంది. శత్రువు భయపడతాడు. దేవుడు నీ పక్షాన్ని ఉన్నప్పుడు శత్రువు చూసి భయపడతాడు, దిగులు పడతాడు, కలవరపడతాడు. అయ్యో, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు యేసు రక్తం చేత కడగబడిన ప్రజలు, వీళ్ళు ఎదుట నేనేమవలేను, నిలవలేను. అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట చెప్తాడు. ఆ మాట చదివి నేను ముగించాలనుకుంటాను. ఎన్నో మాటలు చెప్పాలనుకున్నాను కానీ ఒక మాట చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతా ఉన్నానా? 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా నిర్ణయించుకొని ఏర్పడి ఏది నీకు ఇవ్వాలో జగత్ పునాది వేయబడక మునిపే నీకు ఏ ఉద్యోగం అవసరమో, ఎందులో నిన్ను పెట్టాలో, ఏ స్థాయిలోనికి నిన్ను తీసుకెళ్లాలో ప్రేమ చేత క్రీస్తులో నిన్ను ఆయన ఏడ్ చేశాడు. అన్నీ ఏర్పాటు అయిపోయినాయి నాయనా, అన్నీ ఏటైపోయినాయి, ఏర్పాటు అయిపోయిన దాన్ని ఇప్పుడు నువ్వు ఏడ్ చేసుకోవాలంటే స్వాస్థ్యముగా పొందుకోవాలి. అది చేతకాక తిప్పలు పడుతున్నాం ఈ భూమి మీద. ఆయన జగత్ పునాది వేయబడక మునిపి అన్నీ ఏం చేశాడు? ఏర్పాటు చేసేసాడు. నీ ఉద్యోగము, నీ చదువు, నీ యొక్క వివాహము, నీ యొక్క ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి వ్యాఖ్యం కూడా జగత్ పునాది వేయబడకుండా అన్నీ ఏర్పాటు చేసేసాడు. ఏర్పాటు చేసినది ఆయన చేతుల నుండి తీసుకోవడానికి ఏమైపోతున్నామంటే తిప్పలు పడ. ఆయన ఇవ్వాలంటే, ఆయన చేతుల్లో నుండి తీసుకోవాలంటే కొంత శ్రమ అవసరం. ఏంటి? ఆయన మందిరంలో పని చేయాలా, ఆయన పరిచర్య చేయాలా, ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండాలా, కన్నీరు కార్చాలా, నీ యొక్క కష్టం ఆయన కొరకు ఏం చేయాలా చెప్పుకోవాలి. నీ కష్టం నేను చెప్పడం కాదు, నేను ఎలాగో చెప్తాను తండ్రిగా. ఏంటనంటే, ప్రభువా నా 3 బిడ్డలు దీవించిన ఆయన అని నేను అలాగ అనాలా, కన్నాను కాబట్టి అలాగ అంటాను. నేను అనుకుంటే నువ్వు వచ్చి, ప్రభువా నన్ను దీవించవా, మా నాన్నకి నన్ను ఎందుకు ఇచ్చావు నాయన అని నువ్వు పోరాడేవనుకో, రే జగత్ పునాది వేయబడక మునిపే నీ కొరకు నేను ఒక ఏర్పాటు చేశాను కదా, ఆ ఏర్పాటు ఇదిగో నువ్వు అడుగుతున్నా కాబట్టి నీకు నేను ఇస్తున్నాను. ఇది స్వాస్థ్యముగా నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వు అడిగి తీసుకోవడం వేరే, నేను రికమెండేషన్ చేయడము వేరే. నేను ఎంతకని రికమెండేషన్ చేస్తాను, అంతే కదన్నా. అదే నువ్వు వెళ్ళి ధైర్యంగా, ఇప్పుడు అదే అందుకే నా పాట పాడాము, వెళ్ళేదేమో ఆయన కృపా సన్నిధికి. అలాగా ధైర్యంగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అనుకుంటున్నాను పౌలు ఈ మాట చెప్పాడు. కొరకు కృపా పొందినట్లు ధైర్యంగా ఎక్కడికి వెళ్ళాలా? కృపా సన్నిధికి. ఆయన సన్నిధిలో కృప పొందినట్లు ధైర్యముగా కృపా సింహాసనం ఎదుటికే రావాలి. ధైర్యం ఉండాలా. గుండె ధైర్యం ఉందా? దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కాచు, దుఃఖించు, ప్రాణపించు. ప్రతిదానికి ప్రయత్నం అవసరం. ప్రయత్నం చేస్తేనే దేవుడు నీ పక్షాన్ని నుండి కార్యం అన్నిటిని ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. ఎన్ని విషయాలు చెప్పాను. 1, దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు. 2,
దేవుడు మన పక్షమున మనకు భయం లేదు. 3, దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మన కొరకు సాక్ష్యం ఇస్తాడు. 4, దేవుడు మన పక్షము నుండి మనకు సహాయం చేస్తాడు. 5, దేవుడు మన పక్షము నుండి మన పనులన్నిటినీ సఫలం చేస్తాడు. ఎంతమంది పనులు సఫలం చేస్తాడు. ఎస్తేరు, దావీదు, బబులోనుకి చెరగొనబడిన షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, యోసేపు, ఈ పనులన్నిటినీ దేవుడు ఏం చేశాడు? సఫలపరిచి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. ఆ దేవుడే మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. మనం కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాము. రండి అన్న, ఏవైనా ప్రార్థన అంశాలు ఉంటే.